నమస్కారం, తాండవ న్యూస్ కు స్వాగతం. కాకినాడ జిల్లా తునిలో భగవద్గీత శ్లోకాల పోటీలు ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా జరిగాయి. చిన్నారుల్లో భారతీయ సంస్కృతి, నైతిక విలువలు పెంపొందించాలనే లక్ష్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ మరియు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. పిల్లలు భగవద్గీత నేర్చుకోవడం వలన మానసికంగా, నైతికంగా, ఆధ్యాత్మికంగా మంచి మార్పులు వస్తాయని ఆధ్యాత్మిక బోధకురాలు దుర్గా ఉషాలక్ష్మి తెలిపారు. కాకినాడ జిల్లా తునిలోని శ్రీ గణపతి సచ్చిదానంద ఆశ్రమం ఆధ్వర్యంలో భగవద్గీత శ్లోకాల పోటీలు ఘనంగా నిర్వహించారు. సత్యసాయి యోగా మందిర కుటుంబానికి చెందిన 14 మంది సభ్యుల బృందం ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచింది. శ్లోకాల పఠనంలో విశేష ప్రతిభ చూపిన సభ్యులకు మాతాజీ దుర్గా ఉషా లక్ష్మి చేతుల మీదుగా గోల్డ్ మెడల్స్, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా భగవద్గీత, భారతీయ సంస్కృతిపై పిల్లలు, యువతకు అవగాహన కల్పించడం ఎంతో అవసరమని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో చెక్కా కామేశ్వరరావు, గవర కార్పొరేషన్ డైరెక్టర్ మల్ల గణేష్, వంగలపూడి మురళి, తుమ్మారావు, బాబ్జీ, శ్రీను, రామకృష్ణ, రాధాకృష్ణ, వాసవి ట్రస్ట్ యోగా గురువు కోట్ల వెంకటరమణ, నెల్లిపూడి రాజ్బాబు తదితరులు పాల్గొన్నారు. జీవిత మార్గాన్ని కూడా నేర్చుకోవచ్చు. భగవద్గీత వల్ల అందులో ఎన్నో మహాప్రాణాలు, ఒత్తులు ఇవన్నీ ఉండడం వల్ల మనం తెలుగు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. భగవద్గీత అన్నది జీవిత మార్గాన్ని ఎలాగా నడిపించాలో నేర్పుతుంది. ధన్యవాదాలు. ఆహ్వానానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. అలాగే గోల్డ్ మెడల్ సాధించిన వారందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. అలాగే భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉంటాయి, 700 శ్లోకాలు ఉంటాయి. మన మేడం గారు అందరికీ భగవద్గీత నేర్పుతున్నారు. మేము కూడా తెల్లజాన 4 గంటల నుంచి 7 గంటల దాకా భగవద్గీత కాన్ఫరెన్స్ కాల్లో చదువుతాం. ధన్యవాదాలు. ఈ భగవద్గీత పోటీలు అన్నది 4 సంవత్సరాల నుంచి జరుగుతోంది. 4-5 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఇందులో స్టేట్ ఫస్ట్ మన తునికే వచ్చింది. జిల్లాలో 2nd, 3rd మనదే. మండలంలో 1st, 2nd కూడా తునికే వచ్చింది. ఇకపై దత్తపీఠం వాళ్ళు నిర్వహించే భగవద్గీత పోటీలలో ఇప్పటికీ 13 మెంబర్స్ గోల్డ్ మెడలిస్టులు ఉన్నారు. రాబోయే వాళ్ళు వచ్చే సంవత్సరం ఒక 16 మంది దాకా ఉన్నారు. ఇంకా పెరుగుతారు. ఇంకా పెరగాలని, భగవద్గీత మంచి ధర్మ గ్రంథంగా మేము దాన్ని నడపాలని నా కోరిక. ఇది అన్నీ కూడా నేను ఈ భగవద్గీత నేర్పడం, నాకు సహకారం చేసిన చాలామంది ఉన్నారు. వాళ్ళ పేర్లు చాలామంది ఉన్నారు. వాళ్ళందరి సహాయ సహకారాలతో మేమందరం టీం నడిపిస్తూ భగవద్గీత చాలా గోల్డ్ మెడల్ రప్పిస్తున్నాము, ఇంకా రప్పిస్తాము అని నాకు నమ్మకంగా ఉంది. పిల్లలకి భగవద్గీత పెద్దవాళ్ళ కంటే మామూలుగా తెలుగు అది సంస్కృతం వస్తుంది కాబట్టి చెప్పేయచ్చు. మామూలుగా నోటితో చెప్పేస్తే వాళ్ళు చెప్పగలుగుతారు. కానీ చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు నేను వాళ్ళకి బోర్డు మీద రాసి, వాళ్ళ దగ్గర నుంచి నేర్పుతూ శ్లోకాన్ని బోర్డు మీద రాసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ, విడగొడుతూ, ఒత్తులు ఎలా ఏర్పడతాయి, దీన్ని ఎలా పలకాలి అనేటువంటిది చెప్తూ వాళ్ళకి అలా శ్లోకాలు నేర్పిస్తున్నాను. అది వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్గా నేర్చుకుంటూ వాళ్ళే ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకి అమ్మ అలా కాదు, తప్పు, డాడీ ఇలా అనకూడదు, ఇలా అనాలి అని మా మేడం గారు చెప్తున్నారని వాళ్ళు చెప్పడం, తల్లిదండ్రులు చాలా సంతోషించడం అనేది నాకు చాలా గర్వకారణం. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో అసలు తెలుగు అనేది పిల్లలకి ఎక్కడ రావట్లేదు. ఈ ఇంగ్లీష్ మీడియం వచ్చిన తర్వాత తెలుగు అనేది అడుగంటిపోతుంది. అలాంటిది ఇప్పుడు మళ్ళా నేను మొదలెట్టి ఈ తుల్లో ఫస్ట్ మొదలెట్టి నేను తెలుగు అనేది నేర్పుతూ పిల్లలకి బోర్డు మీద వ్రాస్తూ భగవద్గీత శ్లోకాలను కూడా రాసి వాళ్ళ చేత చెప్పిస్తూ వాళ్ళు అలాగా నేర్చుకున్నారంటే నాకైతే చాలా గర్వకారణంగా ఉంది, చాలా గర్వంగా ఉంది. తాండవ న్యూస్. ఫర్ మోర్ అప్డేట్స్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.